హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే అలాగే డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణంరాజు త్రిబుల్ ఆర్పై హత్యాయత్నం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆ రామాలయం వద్ద నాపై హత్యాయత్నం, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ రఘురామకృష్ణంరాజు అయితే కనుక చెప్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామాలయం వద్ద తనపై హత్యాయత్నం జరిగిందని, ఈ ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామాలయం వద్ద ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. ఆకివీడి దగ్గర రామాలయాన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తుందని, ఆ విషయంలో ఎప్పటి నుంచో వివాదం ఉందని తెలిపారు. అయితే వారంతా హిందువులేనని, కానీ వేరే మతం పేరుతో కొనసాగుతున్నారని చెప్పారు. అందువల్లే అక్కడ రామాలయాన్ని వద్దని, కనీసం శుభ్రం చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఆకివీడిలోకి బయట వాళ్ళు గురువారం నాడు సాయంత్రమే బయట వాళ్ళు ఆకివీడు గ్రామంలోకి వచ్చారని, ముందుగా ప్లాన్ చేసి రాళ్లు, కత్తులు, మేకులతో తనపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. వారిలో కొందరిని గుర్తించానని చెప్పారు. రామభక్తుల ముసుగులో దాడి చేసేందుకు ప్రయత్నం చేశారని, త్రుటిలో తాను మిస్ అయ్యానని, లేని పక్షంలో పరిస్థితి వేరేగా ఉండేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న రామాలయం వద్ద శ్రీరామనవమి రోజు ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనను ఆదిలోనే అరికట్టాలని, లేని పక్షంలో వికృతి వెర్రితలలు వేస్తుందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే శ్రీరామనవమి రోజున ఆకివీడిలో రామాలయానికి పూజలో పాల్గొనేందుకు వెళ్లిన శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుపై, ఆయన అనుచరులపై, జనసేన నాయకులపై కూడా కొంతమంది వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. పండుగ రోజు ఆలయం దగ్గర ఈ దాడి జరగడం వెనుక కుట్ర కోణం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి దాడి వెనుక ఎవరున్నారో విచారణ జరిపి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖకు సూచిస్తున్నాను. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.